కుటుంబం ఎందుకు పతనమైపోయింది అని ఆలోచన జరిగితే సాకులు చెప్పి కారణాలు చెప్పి దేవుణ్ణే తప్పుపట్టాలని చూసింది. కాబట్టి మొదటి కుటుంబం ఏమైపోయింది? పాడైపోయింది. కనుక మన అందరి జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకుంటే, మనం ఉద్యోగం చేస్తున్నా అక్కడ నిజాయితీగా ఉన్నాం, వ్యాపారం చేస్తున్నా అక్కడ నిజాయితీగా ఉన్నాం, వ్యవసాయం చేస్తున్నా అక్కడ నిజాయితీగా ఉన్నాం, లేదా చదువుతున్నా, స్టడీస్ చేస్తున్నా, ఏ వర్క్ చేస్తున్నా నిజాయితీ 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 కలిగి ఉంటే ఆ నిజాయితీ ఒక రోజు మనల్ని గెలిపిస్తుంది. కనుక నమ్మక ద్రోహంగా సాకులు చెప్పుకుంటూ ఆ ఉద్యోగస్తుడు చెప్పాడు, ఆ మేనేజర్ చెప్పాడు, ఆయన మాట నేను ఎందుకు వినాలి, ఆ సేవకుడు చెప్పాడు కదా ఆయన మాట ఎందుకు నేను వినాలి అని సాకులు చెప్పి కారణాలు చెప్పి తప్పించుకున్నావు, ఒక రోజు నీకు చేదైన అనుభవాలు ఎదురు వస్తాయి. కనుక కుటుంబం పాడైపోయింది. రెండవదిగా కుటుంబము శాపం తెచ్చుకుంది. మూడవదిగా దేవునికి దూరం అయిపోయారు వాళ్ళంగా. ఎవరి? ఆదమ వారి కుటుంబం.